ఉండండి, త్వరలోనే మీ జేబుకు పెద్ద చిల్లు పడబోతోంది. దీపావళి కంటే ముందే పెట్రోల్, డీజిల్ ధరలను ఓ రేంజ్లో పెంచేందుకు సిద్ధమవుతున్నాయి ఆయిల్ కంపెనీలు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో ఆ భారాన్ని వాహనదారులపై వేయబోతున్నాయి. పండగ సీజన్ ని ప్రజలు ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటుంటే పెట్రోల్, డీజిల్ రూపంలో షాక్ ఇవ్వబోతున్నాయి ఆయిల్ కంపెనీలు. అంతర్జాతీయంగా ధరలు పుంజుకోవడంతో మరోసారి పెట్రోల్ వడ్డన తప్పదనే సంకేతాలు ఇప్పటికే వచ్చాయి. గ్లోబల్ ఆయిల్ ప్రైస్లు ఏడాది గరిష్టానికి చేరుకున్నాయి. చమురుల ధరల క్షీణతను నిలవరించే ప్రయత్నంలో భాగంగా ఉత్పత్తిని తగ్గించే దిశగా నాన్ ఒపెక్ దేశాలు కూడబలుకోవడంతో ధరలు ఆకాశాన్నంటాయి. ఈ నెల చివరిలో జరిగే రివ్యూలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నాయి ఆయిల్ కంపెనీలు. సాధారణంగా 2 వారాలకోసారి అంతర్జాతీయ మార్కెట్ రేట్లకు రివ్యూ జరుగుతోంది. ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షిస్తాయి. ప్రభుత్వ సుంకాలు, అంతర్జాతీయ చమురు ధరలు, రూపాయి విలువ, చమురు మార్కెటింగ్ కంపెనీల ఆధారంగా రేట్లను తగ్గించాలా లేదా అనేది నిర్ణయిస్తారు. ఒపెక్ దేశాల నిర్ణయమే ఆయిల్ ధరలు పుంజుకోవడానికి ప్రధాన కారణం. ఇటీవల జరిగిన ఒప్పందంతో చమురు ధరలు దాదాపు 15% పెరిగాయి. వెరసి ఆ ప్రభావం వాహన వినియోగదారులపై పడుతోంది.